మన రాష్ట్రం మన సభ మన రూల్స్ అసెంబ్లీ నిర్వహణలో నూతన ఒరవడి సృష్టించేందుకు రెడీ అయ్యారు సభాపతి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సభ నడిపేందుకు వీలుగా విధి విధానాలు, నూతన మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రూల్స్ త్వరలో మారనున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న రూల్స్ నే శాసనసభలో పాటిస్తున్నారు. కానీ ఇక మీదట వాటికి చెక్ పడనుంది. మన రాష్ట్ర అసెంబ్లీ నిర్వహణ కోసం మనకంటూ కొత్త రూల్స్ ను తయారు చేసేందుకు కొత్త కమిటీ కొలువు తీరింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చట్టసభల నిర్వహణ కోసం కొత్తగా బిజినెస్ రూల్స్ రూపొందించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారం సభలో పార్టీలు, సభ్యులు అనుసరించాల్సిన తీరుపై గైడ్ లైన్స్ రూపొందించడమే కొత్త కమిటీ ప్రధాన విధి. గతంలో ఉన్న రూల్స్ ను అధ్యయనం చేయడంతో పాటు ప్రస్తుతం స్టేట్ కు అవసరమైన మార్పులను చేయనుంది కమిటీ. నిన్న అసెంబ్లీలో సీఎం ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో రూల్స్ కమిటీ ఆవశ్యకత తెర మీదకు వచ్చింది. పాత రూల్స్ పాటించట్లేదు, మనం కొత్త రూల్స్ కూడా దీన్ని నియమించుకోలేదు. ఇంతవరకు ఏం ఫ్రేమ్ చేసుకోకుండా మనం అసలు ఈ బిజినెస్ ఎట్లా నడుస్తూ ఉందో, ఎందుకు నడుస్తూ ఉందో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ దీనికి ఒక స్పష్టమైనటువంటి సైంటిఫిక్గా నియమ నిబంధనల ప్రకారం మనం హౌస్ నడుపుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు అధ్యక్ష. అందుకే మేము పదే పదే మీ దృష్టికి తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మీరు మైక్ ఇవ్వట్లే. మాకు చాలా సందర్భాల్లో ఈ విషయం మీ దృష్టికి తీసుకుని. దీంతో ఈ సమావేశాల్లోపే రూల్స్ ను తయారు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అందుకే అఖిలపక్ష సభ్యులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు స్పీకర్. I am to announce to the House that under Rule 270 of the Assembly Rules, the Honorable Speaker has constituted the Rules Committee with the following members: Sri T. Harish Rao Garu, Sri G. Jagadish Reddy Garu, Sri T. Ramarao Garu, Sri A. Jeevan Reddy Garu, Sri A. Indrakaran Reddy Garu, Srimati Ajmeera Rekha, Srimati P. Kishta Reddy Garu, Sri K. P. Vivekananda Garu, Sri Akbaruddin OSC Garu, and Srimati K. Lakshmi, Sri K. Lakshman Garu, Sri N. Uttam Kumar Reddy Garu, Sri Tati Venkateshwarlu Garu, Sunnam Rajaya Garu, Sri Ravindra Kumar Garu. The Honorable Speaker will be the chairman of the committee and Honorable Deputy Speaker will be special invitee. రూల్స్ కమిటీ సిఫార్సుల మేరకు అసెంబ్లీ బిజినెస్ డిజైన్ జరగనుంది. అంటే ఇక మీదట మన రాష్ట్రంలో మన రూల్స్ ప్రకారమే మన సభ నడుస్తుందన్నమాట.